గత 5 రోజుల క్రితం నారాయణపేట జిల్లా నారాయణపేట మండలం అమ్మిరెడ్డిపల్లి గ్రామంలో 4 సంవత్సరాల చిన్నారిపై అదే గ్రామానికి చెందినటువంటి ఒక కామాంధుడు తన కామాన్ని తీర్చుకున్నాడు. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. పోలీసులు ఈ కేసును సవాల్గా తీసుకొని నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్ పంపించారు. ప్రస్తుతం నారాయణపేట జిల్లా ఎస్పీ వినీత్ గారు మనతో ఉన్నారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, అంటే ఈ కేసు చాలా సంచలనంగా మారింది. 4 సంవత్సరాల చిన్న పాప పైన ఇంత దుర్మార్గంగా చేయడం ఘటన పైన అటు చూసేట్టుగా గగ్గులు పట్టే పరిస్థితి ఉంది. అసలు ఈ కేసును ఎట్లా మీరు డీల్ చేశారు? ఇట్లాంటి వాళ్ళకి ఎలాంటి శిక్ష వేయబోతున్నారు? సో ఒక అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ మన బాచిరెడ్డిపల్లి రూరల్ పిఎస్ లిమిట్స్లో ఉన్న బాచిరెడ్డిపల్లి జరిగింది. మనకు ఇన్ఫర్మేషన్ వచ్చంగానే మన ఎస్హెచ్ఓ అలాగే సిఐ ఇమీడియట్ ఆ నైట్ మిడ్ నైట్ వితిన్ 15 minutes అక్కడ రెస్పాన్స్గా వెళ్ళారు. అండ్ అక్కడ ఉన్న సీన్ ఆఫ్ క్రైమ్ని అన్నీ కూడా సెక్యూర్ చేసుకున్నారు. ఇమీడియట్ క్లూస్ టీమ్ డాగ్ వీరిని కూడా ఇమీడియట్ పంపించేసి ట్రేసర్ డాగ్ కూడా మనకు చాలా లీడ్ ఇచ్చింది. అండ్ ఈవెన్ మనకు క్లూస్ టీమ్ కూడా చాలా లీడ్ ఇచ్చినాయి. తర్వాత బాడీకి మనకు ఎందుకంటే గ్రావిటీ ఆఫ్ సిచ్యువేషన్ బట్టి మనం ఇక్కడ చేయకుండా దీనికి పర్టిక్యులర్ ఫోరెన్సిక్ ఎక్స్పర్ట్స్ ఉండాలని గాంధీ హాస్పిటల్ కూడా పిఎంఈకి పంపడం జరిగింది. ఇమీడియట్ అక్కడ మనకు దొరకంగానే వాట్ ఈస్ ద ఇష్యూ అని మనకి దీంట్లో రేప్ కన్ఫర్మ్ అయింది. అలాగే మర్డర్ బై స్ట్రాంగులేషన్ ఐదర్ థ్రాట్లింగ్ చేసి మర్డర్ చేసినట్టు కూడా మనకు సైన్స్ ఆఫ్ వచ్చినాయి. కాబట్టి ఇమీడియట్ మనం అండర్ ది సూపర్విజన్ ఆఫ్ బోత్ డివైఎస్పీ నారాయణపేట ఎస్డిపిఓ గారు అలాగే మన డివైఎస్పీ డిసిఆర్బి వీళ్ళిద్దరు ఆధ్వర్యంలో 8 టీమ్స్ చేయడం జరిగింది. 8 టీమ్స్ కూడా ఫీల్డ్ మొత్తం తిరిగి చాలా ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసుకున్నారు. అండ్ వితిన్ 24 hours మనకు ఆ లీడ్ వచ్చింది. ఆ లీడ్ మీద వర్కౌట్ చేసి ఫైనల్గా ఒక చిన్న నరసింహ అనేటి వాడిని పడుకోవడం జరిగింది. అది అతను అమిరెడ్డిపల్లి పక్కన ఉన్న అమిరెడ్డిపల్లి విలేజ్ గ్రామానికి చెందినాడు. అతనిది ఫీల్డ్ అంటే వరి పంట వేసుకున్న పొలాలు అక్కడే ఉన్నాయి. సో అక్కడ రెగ్యులర్గా నైట్ అక్కడే పడుకుంటాడు. ఆ రోజు కూడా అక్కడ పడుకున్నాడు. ఇట్లా అతనికి సెక్షువల్లీ పర్వర్ట్ ఉన్న ఇది మనిషి అతను, ఎందుకంటే మనకు ఇన్వెస్టిగేషన్లో కూడా తెలిసింది. సో అతన్ని ఆ ఒక రోజు బయట పడుకున్న అమ్మాయిని తీసుకొచ్చి హీ హాజ్ డన్ దిస్ పాపని అన్ఫార్చునేట్గా హీ హాజ్ కిల్డ్. సో తర్వాత అక్కడి నుంచి యాంక్లెట్స్ కూడా రిమూవ్ చేసి నియర్ బై ఒక బుష్లో దాన్ని దాచిపెట్టడం కూడా జరిగింది. సో విత్ అవర్ టీమ్స్ అది కూడా బేస్డ్ వీ హ్యావ్ రికవర్డ్ ఇట్. సో ఆల్ సైంటిఫిక్ ఎవిడెన్స్ కూడా ఫర్ డిఎన్ఏ మ్యాచింగ్ అండ్ ఆల్ అది ఫోరెన్సిక్కి పంపడం జరిగింది. సో దీన్ని ఒక డెఫినెట్లీ యాజ్ ఎ ఛాలెంజ్ మనం ఇమీడియట్ 48 hours వీ హ్యావ్ ఫౌండ్ ఇట్ అవుట్, డిటెక్టెడ్. అలాగే దీన్ని అరెస్ట్ కూడా చేసాము. మనకున్న ఇప్పుడు ఏదంటే వితిన్ 1 month దాన్ని ఛార్జ్షీట్ కూడా చేసి యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ అన్ని సైంటిఫిక్ ఎవిడెన్స్ కలెక్ట్ చేస్తూ ఫాస్ట్ ట్రాక్ కోర్ట్ కూడా ఒకటి రిక్వెస్ట్ చేశాము. అది వస్తే దాన్ని కూడా వితిన్ 3 months దీన్ని కన్విక్షన్గా వాట్ ఎవర్ ఈజ్ రిక్వైర్డ్ ఫ్రమ్ పోలీస్ డిపార్ట్మెంట్, డెఫినెట్లీ ఆల్ రిసోర్సెస్ అట్ స్టేక్ అండ్ వీఆర్ టేకింగ్ ఇన్స్ట్రక్షన్స్ ఫ్రమ్ అవర్ డిఐజీ సార్ అండ్ ఐజీ సార్. అలాగే సో వితిన్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ఛార్జ్షీట్ చేస్తాము. అండ్ దీన్ని గ్రావిటీ ఆఫ్ ది కేసెస్ ఎక్కువ ఉంది కాబట్టి ఒక డివైఎస్పీ గారిని అంటే మన ఎస్డిపిఓ నారాయణపేటని ఐఓగా నియమించడం జరిగింది. సో వీ హ్యావ్ గివన్ ఆల్ పాసిబుల్ ఇంట్రెస్ట్ ఫర్ దిస్ కేస్ అండ్ ఆల్ రిసోర్సెస్ అన్నింటినీ కూడా దీని మీద పెట్టి సో వితిన్ 3 months అఫెండర్ని ప్రాపర్గా కన్విక్షన్ చేసేటట్టు వీ విల్ టేక్ కేర్. అంటే గ్రామాలలో ఇప్పటికే ఆ పాప విషయంలో మొదటిసారిగా బంగారం కోసము కేవలము గొలుసుల కోసమే దొంగతనం చేశాడు. అతనికి తర్వాత చేసినటువంటి ఆరోపణలు జరిగింది. కానీ అత్యాచారం కోసం అతను క్రకుడు మైండ్ తోటి చేసినటువంటి ఇలాంటి వాళ్ళు గ్రామాలలో అదనంగా కనిపిస్తుంటారు, మద్యానికి సహజంగా బానిసాయి. కానీ ఇట్లాంటి వాళ్ళని రాబోయే రోజుల్లో ఎలాంటి వాళ్ళపైన పోలీస్ శాఖ నుంచి ఏమైనా నిఘా పెట్టబోతున్నారా, లేవన్నా ఏమైనా ఉంటుంది? డెఫినెట్లీ, ఎందుకంటే ప్రతి విలేజ్లో కూడా ఆల్రెడీ మనకు విలేజ్ పోలీస్ ఆఫీసర్స్ అని ఉన్నారు. అండ్ వీఆర్ టేక్ హెల్ప్ ఫ్రమ్ యూత్ కూడా హెల్ప్ చేసుకుంటాము. సో ఈ మనకు బయట నుంచి వచ్చేవాడిని పెట్రోలింగ్ వల్ల ఇంకోటి వల్ల చేయొచ్చు. ఇది వితిన్ 15-20 minutes, హాఫ్ అన్ అవర్లో ఈ విలేజ్ నుంచి పెట్రోల్ నెక్స్ట్ విలేజ్ వచ్చే లోపల ఇలాంటిది జరిగిపోతే దీనికి మనకు గ్రామస్తుల ఒక సపోర్ట్ కూడా అవసరం ఉంది.
కాబట్టి ఇప్పుడు సపరేట్గా వీ విల్ హ్యావ్ ఏ మీటింగ్ విత్ ఆల్ సర్పంచెస్ అండ్ యాక్టివేట్ నైట్ పూట టైమ్లీ అవర్లీ తీసుకునేటట్టు వాళ్ళ నుంచి రిపోర్టు ఒక విలేజ్ పెట్రోలింగ్ యూనిట్స్ కూడా విలేజ్ యూత్ని ఎవరు ఎడ్యుకేటెడ్ యూత్ని ఒక టీం చేసి పెట్టేటట్టు ఆలోచనలు ఉన్నాము. సో అది చేసుకుని విలేజ్ని ప్రొటెక్ట్ చేసేటట్టు టు మ్యాక్సిమం ఎక్స్టెంట్ విల్ డూ అవర్ బెస్ట్. పాపని తీసుకెళ్లే టైంలో నానమ్మ దగ్గర ఉన్నారు. ఇతను ఒక్కడే పాపని తీసుకెళ్ళడా, ఇంకెవరైనా సహకారం తీసుకున్నారా, ఆ పాప పైన ఇంకెవరైనా చేయడానికి ప్రయత్నం చేశారని దాని విషయంలో మనకు ప్రైమా ఫేసి అండ్ ఇతను కన్ఫెషన్ అండ్ అక్కడ సీన్ అన్నీ చూస్తే దెర్ ఈజ్ ఓన్లీ వన్ పర్సన్, ఇతను ఒకడే. ఎందుకంటే పాప కూడా చిన్నది కాబట్టి ఒక పర్సన్ కెన్ క్యారీ ఇట్. సో అతనే కిడ్నాప్ చేసుకుని అక్కడి నుంచి తీసుకెళ్ళాడు అండ్ తర్వాత ఈఎస్ అసాల్టెడ్. సో ఇది అంటే పాప విషయంలో పూర్తిగా కూడా ఒకడే అతని యొక్క తీసుకెళ్లడము, అతని పాప పైన ఈ కామాన్ తీసుకోవడం అనేటువంటి విషయంలో అటు రాష్ట్ర వ్యాప్తంగా కూడా సంచలనంగా మారింది. దీనిపైన కూడా పోలీసులు వెంటనే చర్యలు తీసుకున్నారు. రాబోయే రోజుల్లో కూడా ఇలాంటి పైన కూడా గ్రామాల్లో ఉన్నటువంటి సర్పంచులు అటు యూత్ వాళ్ళపైన కూడా మొబిలైజ్ చేయడం కోసం అవగాహన కార్యక్రమాలు కూడా చేసి ఇట్లాంటి జరగకుండా కూడా రాబోయే రోజుల్లో శిక్షలు విధించే విధంగా కఠినంగా కూడా చట్టాన్ని తయారు చేస్తామని చెప్పి కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ నర్సింగ్తో శివాజీ, RTV, నారాయణపేట జిల్లా.